హాయ్. వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనం ఇప్పటివరకు ఈ ఎన్ఐటెన్ వర్క్ ఫ్లోస్ గురించి వాటి గురించి చూసాము. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూడబోయేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ గ్రాక్లోకి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇంతకు ముందర ఏపీఐ కీస్ ఉన్నాం కదా. ఇప్పుడు డాష్ బోర్డ్స్లోకి వెళ్ళి యూసేజ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మన యూసేజ్ టోటల్ స్పెండ్ 0.01 USD ఇప్పటి వరకు నువ్వు స్పెండ్ చేసావు. యాక్టివిటీలోకి వెళ్ళి చూస్తేనండి, ఇది నెంబర్ ఆఫ్ టోకెన్స్ అన్నది మనకి ఇక్కడ చూపిస్తుందండి. సో ఇక్కడ ఐడియల్గా ఇదే కాదు, ఏదైనా సరే టోకెన్ బేస్డ్ మీద జరుగుతుంది. సో జనరల్గా టోకెన్ అంటే ఏంది అంటే కనుక, నువ్వు ఒక ప్రాంప్ట్లో మనము ఫ్రేజెస్ ఆఫ్ వర్డ్స్ ఇస్తున్నాం కదా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ కానీ యునో సెంటెన్సెస్ మొత్తం అంతా మనం పంపిస్తున్నాం కదా. వాటిలన్నిటిని కూడా ఈ మోడల్ ఒక టోకెన్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే. ఇన్ జనరల్గా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే కనుక, వాట్ ఎవర్ ద ఇన్పుట్ యు ఆర్ గివింగ్ as per the words that you are passing in the prompt, it will consider them as a tokens. నువ్వు ప్రాంప్ట్లో ఇచ్చే పదాలని ఇది టోకెన్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. సో ఓకే సురేంద్ర, టోకెన్ కింద కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుంది, మనకు వచ్చే యూసేజ్ ఏంటి అంటే కనుక, ఇన్ జనరల్గా ఈ టోకెన్ కింద జరిగేటప్పుడు ఎంతైతే టోకెన్స్ నువ్వు వాడుతున్నావో దానికి తగ్గట్టు ఛార్జెస్ కింద ఉంటుంది అనమాట. సో మనకి ఈ ఛార్జెస్ దేనికైతే దీనికి అప్లికబుల్ అవుతాయి, అఫ్ కోర్స్ మనం ఇప్పుడు ట్రయల్ వెర్షన్ కింద ఉన్నాం, బట్ ప్రో వెర్షన్లోకి అప్డేట్ అయినప్పుడు మీ ఛార్జెస్ ఎలా పడతాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ టోకెన్స్ నువ్వు కన్జ్యూమ్ చేసుకుంటున్నావు, ఎంత రెస్పెక్టివ్ ప్రాసెసింగ్ టైం పడుతుంది, వీటిలన్నిటి మీద నెంబర్ ఆఫ్ టోకెన్స్ మీద మీకు ఆ ఛార్జెస్ అన్నవి డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇన్ జనరల్గా ఈ మొత్తం కూడా మీకు దేని మీద డిపెండ్ అవుతుంది, నువ్వు ఇచ్చే ఇన్పుట్ ప్రాంప్ట్ ఎంత యాక్యురేట్గా ఎన్ని తక్కువ వర్డ్స్లో మనం ఇస్తే దానికి అది టోకెన్స్ కింద కన్సిడర్ చేసి ఛార్జెస్ లింక్ అయి ఉంటాయి. సో ఇమీడియట్లీ ఒక క్వశ్చన్ మనకు వచ్చేది ఏంటి అంటే, సురేంద్ర ఇప్పుడు బాగానే ఉన్నది, దీన్ని బట్టి నేను ఎన్ని వర్డ్స్ ఇవ్వాలి ఎలా తెలుస్తుంది, అసలు ఒక టోకెన్కి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ చేసుకుంటుంది అంటే, ఐడియల్గా ఒక 4 క్యారెక్టర్ని కలిపితే అది ఒక టోకెన్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే. సో మన పే దేనికైతే చేసేది అది డిపెండ్స్ ఆన్ అ నెంబర్ ఆఫ్ టోకెన్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఎన్ని టోకెన్స్ మనం కన్జ్యూమ్ చేసాము, ఎంత టైంలో మనం ఎన్ని టోకెన్స్ని కన్జ్యూమ్ చేసాము, ఇట్లన్నిటి మీద దాని మీద మాత్రమే మనకి డిపెండ్ అవుతుందండి. ఓకే. సో ఇన్ జనరల్గా మనం చేయగలిగేదల్లా ఎఫెక్టివ్ వేలో ఈ టోకెన్స్ని యూస్ చేసుకుంటే ఆటోమేటికల్లీ దానికి కాస్ట్ అసోసియేటెడ్ అనేది తగ్గుతుంది. సో అంటే ఇక్కడ మీరు ఇచ్చే ప్రాంప్ట్ ఇన్పుట్ ఏదైతే ఉన్నదో, అక్యురేట్ ప్రాంప్ట్ ఎఫెక్టివ్గా లెస్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్లో మనం దాన్ని ఇచ్చుకుంటే కనుక విచ్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ మాట. సో ఇది ఇన్ జనరల్గా ఒక టోకెన్ గురించి అల్టిమేట్ కాన్సెప్ట్. సో టోకెన్ అంటే ఏమనుకున్నాం, అల్టిమేట్లీ మనం తెలుసుకోవాల్సింది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ వర్డ్స్ కానీ, పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ కానీ, ఆర్ పంక్చుయేషన్స్ కానీ, ఈ లాంగ్వేజ్ మోడల్ మీకు ప్రాసెస్ చేసేది, మీ మోడల్ మీకు ప్రాసెస్ చేసేది. ఆర్ ఇంతకంటే సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే కనుక, మనం ప్రాంప్ట్లో ఇన్పుట్ కింద మనం ఏం వర్డ్స్ అయితే పాస్ చేస్తున్నామో దాన్ని టోకెన్స్ కింద కన్సిడర్ చేస్తుంది. ఒక్కొక్క టోకెన్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యారెక్టర్స్ని కలిపి ఒక టోకెన్ కింద అయితే మనకి కన్సిడర్ చేస్తుందండి. ఓకే. పర్ఫెక్ట్.